రైతు సోదరులకి నమస్కారం. వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎండ తీవ్రతలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అయితే చాలామంది రైతులు కూరగాయల పంటలు పండించుకోవాలన్నా ఆల్రెడీ పండిస్తున్న ఈ ఎండ తీవ్రతకి నీటి కొరత, నీటి ఎద్దడి గురవుతుందేమో అనుకొని భయపడుతూ ఉంటారు. అయితే ఈ ఎండ తీవ్రతని, నీటి ఎద్దడిని తగ్గించే మనకి మార్కెట్లో లభ్యమయ్యే హైడ్రోజెల్, ఈ వ్యవసాయ రంగంలో మనకి ఈ హైడ్రోజెల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా అసలు హైడ్రోజెల్ అంటే ఏంటి అంటే ఇదొక పాలిమర్. ఇది నీటిని పీల్చుకొని, అంటే చాలా ఎక్కువ మొత్తంలో నీటిని పీల్చుకొని జెల్లీలాగా తయారవుతూ ఉంటుంది. ఈ హైడ్రోజెల్ అనేది మనకి ఎప్పుడైతే ఇది పొడి రూపంలో ఉంటుంది, ఎప్పుడైతే మనం నీటిని అందిస్తామో అప్పుడు ఆ నీటి అన్నిటిని కూడా పీల్చుకొని అది నిల్వ ఉంచుకుంటుంది. ఆ తర్వాతకి చిన్నగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ఈ హైడ్రోజెల్ని ఉపయోగించడం వలన మనం అధిక లాభాలు సాధించే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కూడా. అయితే అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మనం ఏదైతే ఈ హైడ్రోజెల్ మందు ఉందో అది మనం భూమికి అందించిన తర్వాతకి మనం ఆ భూమికి నీటిని ఇస్తామో, మనం అందించే నీటి మొత్తాన్ని కూడా ఈ హైడ్రోజెల్ అనేది పీల్చుకుంటుంది. అలా అదొక జెల్లీలాగా తయారవుతుంది. అలా మనకి నీటిని నిల్వ ఉంచుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం మొక్కలు వేస్తామో లేదా విత్తనాలు వేస్తామో అది ఆ మొక్కకి, ఆ విత్తనాలు మొలకెత్తడానికి ఈ హైడ్రోజెల్ అనేది నీటిని విడుదల చేస్తూ ఉంటుంది. తద్వారా విత్తనం మొలకెత్తడానికి, మొలకెత్తిన మొలకలన్నీ కూడా ఎదుగుదలకి దోహదపడుతూ ఉంటుంది. అయితే దీని ఉపయోగం ఏంటిది, ఇది ఏ నేలలో ఉపయోగించుకోవాలి అని చూసుకున్నట్లయితే ఈ హైడ్రోజెల్ అనేది దాదాపు అన్ని రకాల నేలల్లో ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఇసుక నేలలు, ఈ గరప నేలలో మనకి నీటి నిల్వ సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. అటువంటి అప్పుడు మనం ఏదైతే ఈ నీటిని మనం ఈ ఇసుక నేలలో అందిస్తామో అది భూమి లోపలి పొరల్లోకి వెళ్తుంది. అలా మనం ఆ భూమిలో మనం మొక్కలను పండించినట్లయితే ఆ మొక్కలన్నీ కూడా నీటి ఎద్దడికి గురయ్యి త్వరగా చనిపోవడం కానివ్వండి, వడిలిపోవడం కానివ్వండి జరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించాలి అంటే మనం ఇటువంటి నేలలో ఈ హైడ్రోజెల్ మందుని మనం పంటపై ఉపయోగించినట్లయితే, మనం భూమికి అందించినట్లయితే, మనం ఉపయోగించేటటువంటి ఏదైతే మందులు కానివ్వండి, నీరు కానివ్వండి భూమి లోపల పొరల్లోకి వెళ్ళకుండా భూమిలో ఉన్నటువంటి వేర్ల దగ్గర మాత్రం, భూమి పై పొరలో ఉన్నటువంటి వేర్ల దగ్గర మాత్రమే ఇది పట్టుంచి మనం అందించేటువంటి ఎరువులు కూడా భూమి లోపలి పొరల్లోకి వెళ్ళకుండా మొక్కకు దగ్గరలో అందుబాటులో ఉంచుతుంది. తద్వారా మనకి మొక్క ఎదుగుదల బాగుంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది, అధిక దిగుబడులు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ హైడ్రోజెల్ని ఉపయోగించడం వలన నేల కోత తగ్గుతుంది, నీటి ఎద్దడి తగ్గుతుంది. ఈ విధంగా నీటి ఎద్దడి, నేల కోత లేకపోవడం వలన మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది. ఇలా మొక్క మొలకెత్తడానికి, గింజలు మొలకెత్తడానికి, మొక్క ఎదుగుదలకు ఈ హైడ్రోజెల్ అనేది దోహదపడుతుంది. అయితే ఈ హైడ్రోజెల్ అనేది వ్యవసాయ రంగంలోనూ, ఉద్యానవన పంటల్లోనూ, అదేవిధంగా కూరగాయ పంటల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే చాలామంది రైతులకి సందేహం రావచ్చు, ఈ హైడ్రోజెల్ అనేది మరి మొక్కకి ఏ విధంగా హాని చేయకుండా ఉంటుందా, అదేవిధంగా పర్యావరణ కాలుష్యం చేస్తుందా అని సందేహం రావచ్చు. అయితే ఈ హైడ్రోజెల్ అనేది మనకి చూసుకున్నట్లయితే స్టార్చ్ బేస్డ్ మరియు పొటాషియం బేస్డ్ పదార్థాలతో తయారు చేయబడి ఉంటుంది. అంటే ఈ స్టార్చ్లో చూసుకున్నట్లయితే మనకి ఆలుగడ్డ, మొక్కజొన్న, ఇతర మొక్కలతో తయారు చేయడం జరుగుతుంది. ఈ పొటాషియం బేస్డ్ చూసుకున్నట్లయితే మనకి అందరికీ తెలిసినదే, మన మొక్కకు కావాల్సిన ప్రథమ పోషకాలలో ముఖ్యమైన పోషకం ఈ పొటాషియం. ఇది మన మొక్కకు కానివ్వండి, పర్యావరణం కానివ్వండి ఎటువంటి హాని తలపెట్టదు. కాబట్టి ఈ హైడ్రోజెల్ అనేది మన మొక్కకి, పర్యావరణానికి ఏ విధమైనటువంటి హాని జరపదు. అయితే దీనిని ఉపయోగించడం వలన మనం ఎప్పుడైతే పంటకి నీళ్లు పెడతామో అప్పుడు దీని యొక్క పరిమాణం కంటే 500 రెట్లు నీటిని పీల్చుకుంటూ ఉంటుంది. అంటే 1 కేజీ హైడ్రోజెల్లో చూసుకున్నట్లయితే 500 లీటర్ల నీటిని ఇది పీల్చుకొని నిల్వ చేసుకుంటుంది. ఎప్పుడైతే మొక్కకు కావాలో అప్పుడు అందజేస్తూ ఉంటుంది. ఈ విధంగా మొక్క యొక్క వేర్ల దగ్గరే ఇది
పట్టి ఉంచుకొని మొక్కకు కావాల్సినప్పుడు ఈ నీటిని అందిస్తూ ఉంటుంది. తద్వారా మొక్క నీటి ఎద్దడి గురి కాకుండా మొక్క అనేది ఆరోగ్యవంతంగా ఉంటుంది. తద్వారా మనం ఈ హైడ్రోజన్ని ఉపయోగించడం వలన దాదాపు 10 నుంచి 25% వరకు దిగుబడి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ నీటి తడులని తగ్గించుకోవచ్చు, అదేవిధంగా ఈ ఎరువుల నష్టం కూడా తగ్గించుకోవచ్చు. అంటే మనం ఎప్పుడైతే ఎరువులు వేస్తామో అది భూమి యొక్క లోపలి పొరల్లోకి వెళ్ళకుండా ఇది పై పొరలోనే ఉంచి మొక్కకు అందుబాటులోనే ఉంచడం వలన మనకి ఎరువులపై పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మొలక దశ నుంచే మొక్క కావాల్సినంత తేమ శాతం ఉండడం వలన, నీరు తగినంత ఉండడం వలన, మొక్క ఎటువంటి ఎద్దడికి గురి కాకుండా ఉండడం వలన మొక్క అనేది ఆరోగ్యవంతంగా అవుతుంది. తద్వారా మనకి ఈ చీడపీడలు, తెగులు రాకుండా అరికట్టుకోవచ్చు. వీటిపై పెట్టే ఖర్చు కూడా కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా ఈ హైడ్రోజెల్ అనేది మొక్క యొక్క వేర్ల దగ్గరే ఇది పట్టి ఉంచడం వలన, తేమగా ఉండడం వలన మొక్కకి హాని చేయని శిలీంధ్రాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా మన నేల సారాన్ని పెంచే ఈ వానపాముల అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది. ఈ విధంగా మన నేల సారాన్ని, మొక్క ఎదుగుదలను అదేవిధంగా రైతుకి పెట్టే పెట్టుబడి ఖర్చును తగ్గిస్తుంది ఈ హైడ్రోజన్. దీనిని ఉపయోగించడం వలన మనం సుమారుగా చూసుకున్నట్లయితే 10 నుంచి 25% వరకు దిగుబడి పెంచే అవకాశాలు అనేవి ఉంటాయి. అయితే దీనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే మనం ఎకరాకి హైడ్రోజల్ని 1 నుంచి 2 కేజీల చొప్పున తీసుకోవాలి. దీనిని మనం 6 నుంచి 8 అంగుళాల లోతులో ఈ హైడ్రోజల్ను వేసుకోవాలి. అయితే సారవంతమైన నేలలు అనుకుంటే వాటిలో మనం వేర్ల దగ్గరే మనం ఈ హైడ్రోజల్ని వేసుకోవచ్చు. అదే నల్ల బంక నేలలు అయినట్లయితే వాటిలో మనం 4 అంగుళాల లోతు తీసి అందులో ఈ హైడ్రోజల్ను వేసి మనం నీటి తడి ఇచ్చినట్లయితే మనం ఇచ్చినటువంటి నీటన్నిటిని కూడా ఈ హైడ్రోజల్ ఏదైతే ఈ పొడి మందు ఉందో అదంతా పీల్చుకొని మొక్కకు కావాల్సినప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే మనం ఇది భూమిలో వేసే ముందు భూమిని బాగా చదును చేసుకొని ఆ తర్వాతకి కిలో హైడ్రోజల్ను 10 కిలోల మెత్తటి మట్టి లేదా ఇసుకతో కలిపేసి దానిని విత్తనాలతో కానివ్వండి, ఎరువులతో కానివ్వండి కలిపి చాళ్ళలో వేసుకోవాలి. ఈ విధంగా చాళ్ళలో వేసుకున్న తర్వాతకి మనం నీటి తడి ఇచ్చినట్లయితే ఆ నీటిని పూర్తిగా పీల్చుకొని ఈ విత్తనం మొలకెత్తడానికి ఈ హైడ్రోజల్ అనేది తోడ్పడుతుంది. అదేవిధంగా ఇది మనం ఒకసారి వేసిన తర్వాతకి దాదాపుగా 7 నుంచి 8 ఏళ్ల వరకు ఇది పనిచేస్తూనే ఉంటుంది భూమిలో. అంటే మనం ఎప్పుడైతే నీటి తడిని ఇస్తామో అప్పుడు నీటిని పీల్చుకొని మొక్కకు కావాల్సినప్పుడు నీటిని విడుదల చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం ఇంకొక తడి ఇస్తామో అప్పుడు ఆ నీటిని పీల్చుకొని ఎప్పుడైతే మొక్క నీటి ఎద్దడికి గురవుతుందో అప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఒక సంవత్సరం వేసాము అంటే అది 7 నుంచి 9 ఏళ్ల వరకు కూడా ఇది పనిచేస్తూనే ఉంటుంది. ఈ విధంగా మనకి ఎడారి ప్రాంతాల్లో కానివ్వండి, నీటి కొరత, నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాలలో రైతులు మొక్కలు నీటి ఎద్దడి గురి అవుతున్నాయి అన్న సమస్యలను అధిగమించాలి అంటే ఈ హైడ్రోజన్ను ఉపయోగించుకోవాలి. తద్వారా మనకి నేల సారం పెరుగుతుంది, నీటి ఎద్దడి గురి అవ్వకుండా ఉండొచ్చు, అదేవిధంగా నేల కోత గురి అవ్వకుండా పంట అనేది ఆరోగ్యవంతమైన నాణ్యతమైన పంటని పండించుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పినటువంటి ఈ హైడ్రోజల్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ముఖ్యంగా ఈ వేసవి కాలంలో దీనిని ఉపయోగించడం వలన మనకి చాలా వరకు ఈ నీటి సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను కూడా అధిగమించి మనం ఈ వేసవిలో పంటలు పండించుకొని అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పిన విషయం నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇతర రైతులకు చేరే విధంగా వీలైనంత వరకు షేర్ చేయండి. రైతు సోదరులకి ధన్యవాదాలు.